ఒక అడవిలో సింహం రాజుగా ఉండేది. పులి, నక్క, కాకి సింహానికి మంత్రులుగా ఉండేవి. కాకి అడవి చుట్టూ తిరుగుతూ ఎగిరి వచ్చి అడవిలో విశేషాలు సింహానికి చెప్పేది. నక్క చుట్టుప్రక్కల తిరిగి సింహానికి మంచి ఆహారం ఎటువైపు ఉందో చెప్పేది. పులి సింహం నిద్రపోతున్నప్పుడు మరే జంతువు వచ్చి దాన్ని నిద్రపాడు చేయకుండా కాపలా కాచేది. కాకి, పులి, నక్క ఓ సాయంత్రం పూట అడవిలో విహారానికి బయలుదేరాయి. అన్ని జంతువులు వాటికి వినయంగా నమస్కారం చేస్తూ ప్రక్కకు తప్పుకుని పోతుంటే ఆ మూడింటికి గర్వంగా అనిపించేది. ఆహా, మహారాజుకి మంత్రులమైనందుకే కదా ఈ జంతువులన్నీ వినయ విధేయతలు చూపిస్తున్నాయి అని మనసులో సింహానికి కృతజ్ఞతలు తెలుపుకున్నాయి. అలా ఆ మూడు కొంత దూరం నడిచేసరికి వాటికి ఒక ఒంటె కనిపించింది. ఓ ఒంటె, నీవెవరు? ఇక్కడ ఎందుకు వచ్చావు? అని పులి గాండ్రించింది. దానికి ఒంటె భయం భయంగా ఆ మూడింటి వంక చూస్తూ, అయ్యా, నేను ఒక వర్తకుడి ఇంటిలో ఉండేదానిని. ఆ వర్తకుడు నాకు తగినంత విశ్రాంతి ఇవ్వక, ఆహారం పెట్టక చాకిరీ చేయిస్తుంటే అది భరించలేక ఈ అడవిలోకి పారిపోయి వచ్చాను. మీరు ముగ్గురు చూడబోతే మంచివారిలా ఉన్నారు. దయచేసి నన్ను కూడా మీ స్నేహితుడుగా భావించండి అని అంది ఒంటె. దానికి కాకి, నక్క, పులి సరే అన్నాయి. ఆ మూడు కలిసి ఒంటెను తమ రాజైన సింహం దగ్గరికి తీసుకెళ్ళాయి. సింహం ఒంటెను కొన్ని ప్రశ్నలు అడిగింది. ఒంటె చెప్పిన సమాధానాలకి తృప్తిపడింది సింహం. నాకు నీ మీద నమ్మకం కలిగింది. నిన్ను ప్రధానమంత్రిగా నియమిస్తున్నాను అని సింహం ప్రకటించింది. ఒంటెను ప్రధానమంత్రిగా నియమించటం కాకి, నక్క, పులికి అసూయ పుట్టించింది. అప్పుడు నక్క, చూసారా మిత్రులారా, ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు ఎక్కువ అన్నట్లుగా ఎంతకాలం మనం మన రాజుని కనిపెట్టుకొని ఉంటే మనకి దక్కింది బోడి మంత్రి పదవి. ఇలా వచ్చిందో లేదో అలా ప్రధానమంత్రి పదవి కొట్టేసింది ఈ ఉంటే. మొత్తానికి అదృష్ట జాతకురాలు. ఇక రేపటి నుంచి ప్రధానమంత్రి గారు వారి మీద పెత్తనం చలాయిస్తారు కాబోలు అంది నక్క కుళ్ళుతో ఎగతాళిగా. అప్పుడు పులి, అలా చేస్తే నేను ఊరుకోను. అంది పులి. నేను అంతే అంటూ వంత పాడింది కాకి. ఆ రోజు నుంచి పులి, నక్క, కాకి పైకి ఒంటెతో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నా లోపల మాత్రం ఒంటె మీద కత్తులు నూరేవి. పాపం ఇదేమీ తెలియక ఒంటె ఆ మూడింటితోనూ ప్రేమగా ఉండేది. ఒకరోజు సింహానికి జబ్బు చేసింది. వారం రోజులైనా సింహానికి జబ్బు తగ్గకపోవడంతో సింహం కాకి, నక్క, పులిని పిలిచి, నేను బయటకు వెళ్ళి ఆహారం తెచ్చుకోలేను కనుక మీ ముగ్గురు నాకు ఈ జబ్బు తగ్గేదాకా ఆహారం తెచ్చిపెట్టండి అంది సింహం. వాటితో అప్పుడు నక్క, మహారాజా, మేము ఏ పాటి వాళ్ళం? మీరు తినగా మిగిలిన ఎంగిల మాంసం తిని బ్రతికే వాళ్ళం మేము. మీకు ఆహారం తెచ్చిపెట్టగల వాళ్ళమా? అంది నక్క వినయంగా. ఏం చేయను? నా పూర్వజన్మ కర్మ కొద్దీ ఈ రోగం నాకు వచ్చింది. ఇది తగ్గేదాకా తప్పదు. మీరు తీసుకురాగలిగినంత తీసుకురండి అంది సింహం. మూడు సరేనంటూ సింహం ఆహారం కోసం వేటకు బయలుదేరాయి. దారి మధ్యలో కాకి, చూసారా మిత్రులారా, మన రాజు తనకి ఆహారాన్ని వెతికి తెచ్చే పని మనకి మాత్రమే చెప్పాడు. ఆ ఒంటికి మాత్రం ఏ పని చెప్పలేదు. ఎంతైనా అది ప్రధానమంత్రి కదా. అంది కాకి కుళ్ళుకుంటూ. నిజమే అంటూ తలుపై పులి, నక్క. వెంటనే కాకి, మిత్రులారా, మన ఒంటిని ఇలాగే వదిలేస్తే చివరికి మనం సింహంతో పాటు ఒంటికి కూడా చాకరీ చేయవలసి వస్తుంది అంది కాకి. అవునవును అంటూ కాకి మాటలకి వంత పాడింది నక్క. పులికి కూడా కాకి మాటలు నిజమే అనిపించాయి. మనం ఈ కష్టం తప్పించుకునే మార్గం ఏదన్నా ఆలోచించు. అంటూ ఉపాయం చెప్పే భారం కాకి మీద వేశాయి పులి, నక్క. సమయం వచ్చినప్పుడు ఉపాయం చెబుతాను అంది కాకి. వారం రోజులు గడిచినా సింహానికి రోగం తగ్గలేదు. రోజులాగానే ఆ రోజు కూడా సింహానికి ఆహారం తెచ్చేందుకు కాకి, పులి, నక్క అడవిలోకి బయలుదేరాయి. ఒంటె మాత్రం సింహం దగ్గరే ఉండి దానికి సేవలు చేస్తోంది. అడవిలోకి కొంత దూరం వెళ్ళాక మిత్రులారా, ఒంటె బాధ తప్పించుకునే ఉపాయం
నా చిట్టి బుర్రక తట్టింది. ఈరోజు మనం సింహానికి ఆహారం తీసుకెళ్ళొద్దు. అప్పుడు సింహం వేటకు వెళ్ళలేక ఆకలి బాధ తట్టుకోలేక బాధపడుతూ ఉంటుంది. మనలో ఎవరినైనా తిని ఆకలి తీర్చుకోమందాం. సింహం ఖచ్చితంగా మనల్ని తినదు. అప్పుడు ఒంటె కూడా తనని తినమంటుంది. అప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో అంటూ కాకి కుయుక్తిగా నవ్వింది. పులి నక్కకి కాకి వేసిన పథకం అర్థమయ్యి అవి కూడా నవ్వాయి. మధ్యాహ్నం దాకా అడవిలో అటు ఇటు తిరిగి తమకి మాత్రం ఆహారం సంపాదించుకుని వట్టి చేతులతో సింహం గుహకి వచ్చాయి ఆ మూడు. అప్పుడు సింహం, ఇంత ఆలస్యం అయ్యిందేం? సరే కానీ ముందు నాకు ఆహారం పెట్టండి, బాగా ఆకలిస్తుంది అన్నది సింహం. వెంటనే కాకి, క్షమించండి మహారాజా, ఈ పూట మీకు ఆహారం తీసుకురాలేకపోయాము. అడవిలో ఎంత వెతికినా ఒక్క జంతువు కూడా మా కంటికి కనిపించలేదు అంది వినయంగా కాకి. అయ్యో, ఈ రోగం బాధకు ఆకలి బాధ కూడా తోడవుతుంది. ఈ రెండు బాధలతో ఇలా బ్రతకడం కంటే ఒక్కసారి చచ్చిపోతే బాగుండును అంది సింహం. అప్పుడు కాకి, ఇంత మాట మీ నోటి వెంట రాకూడదు మహారాజా. మేముండగా మిమ్మల్ని ఆకలి బాధకు బలి చేస్తామా? నన్ను చంపి మీ ఆకలి తీర్చుకోండి అంది కాకి. అప్పుడు సింహం, నువ్వు భలేదానివి. మా జాతి ఎప్పుడైనా పక్షులను చంపి తిందా? ఆ ధర్మం నేను తప్పినా నా పంటి కింద కూడా చాలవు అంది సింహం. వెంటనే నక్క ముందుకు వచ్చి, మహారాజా, నన్ను చంపి తినండి. ఆఖరికి నా కర్మ ఇలా కాలింది. నేను వదిలేసిన ఎంగిలి మాంసం తిని బ్రతికేదానివి నువ్వు. అలాంటి నిన్ను చంపి నా ఆకలి తీర్చుకోవాలా? అంది. ఇక పులి తన వంతు వచ్చింది అనుకుంటూ సింహం ముందుకు వచ్చి, మహారాజా, ఈ రెండింటి విషయంలో మీరు చెప్పింది అక్షరాల సత్యం. ఈ రెండు మీకు ఆహారం కాదగినవి. అందుకే నన్ను చంపి మీ ఆకలి తీర్చుకోండి అంది పులి. అప్పుడు సింహం వెంటనే, నువ్వు మాత్రం ఏం తక్కువ? నీ ఆహారం కోసం చిన్న చిన్న జంతువులను కూడా చంపి తిన్న పాపాత్మురాలివి. నిన్ను చంపి ఆకలి తీర్చుకుని బ్రతకడం కంటే ఆ ఆకలితో మరణించుట మేలు అంది సింహం గంభీరంగా. సింహంకి సేవలు చేస్తున్న ఒంటె కూడా ఈ సంభాషణ మొత్తం విన్నది. మహారాజా, నాదొక విన్నపం. మీకు అభ్యంతరం లేకపోతే నన్ను చంపి మీ ఆకలిని తీర్చుకోండి. నేను తెలిసి ఎవరికి ఏ అపకారమూ చేయలేదు. నాకు ఇన్నాళ్లకు మీలాంటి ఉత్తమ రాజుకు సేవ చేసుకునే భాగ్యం దొరికింది. చివరికి నా మరణం కూడా తమలాంటి ఉత్తముల ప్రాణాలను కాపాడగలిగితే అదే చాలు అంటూ వినయంగా ప్రాధేయపడింది. దాని మాటలు విన్న సింహం కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయి ఆ తరువాత కాకి నక్క పులిని చంపేసింది. మహారాజా, అవి తమని తినమని అడిగితే వద్దన్నారు. కానీ ఆ తరువాత మీరే వాటిని బలవంతంగా ఎందుకు చంపారు అని అడిగింది ఒంటె. దానికి సింహం, ఈ మూడు స్వార్థంతో నిన్ను చంపాలని కుట్ర పన్నాయి. అయినా నువ్వు అమాయకత్వంతో ప్రాణత్యాగానికి సిద్ధపడ్డావు. అలాంటి భజనావరులు కావాలంటే ఈ అడవిలో చాలామంది ఉన్నారు. కానీ నీలాంటి ఉత్తముడైన మిత్రుడు సేవకుడుగా దొరకటం నా అదృష్టం. అందుకే ఈ స్వార్థపరుల వల్ల ఎప్పుడు ముప్పు కలగకుండా చంపేశాను అంటూ సమాధానం ఇచ్చింది సింహం. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్లో నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.